ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులు మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయం నందు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుంచి, అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పెను. వారు దానిని తీసుకొని రాగా, అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగం నుండి కొన్ని సంగతులను మనము ఈ సమయంలో ధ్యానించడం ప్రియులరా. ఈ సందర్భము ఏలియా యొక్క పరిచారకుడును శిష్యుడునైనటువంటి ఎలీషా యెరికో అనే ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ప్రజలు కొంతమంది ఎలీషా అనే దైవజనుని దగ్గరకు వచ్చి వారి మాటను చెప్తా ఉన్నారు. ఏమనంటే, దైవజనుడు అయిన ఎలీషా, మా ఏలినవాడా, ఈ పట్టణము నీకు చాలా సుందరముగాను చాలా రమ్యముగాను చూడ సౌందర్యంగా కనబడుతుంది, కానీ ఈ పట్టణము పాడైపోయినది. ఎలీషా దగ్గరికి సమస్య వచ్చినప్పుడు ఎలీషా చేసిన పరిష్కారం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఈరోజున మనం కూడా కొన్ని సందర్భాల్లో పైకి చాలా అందంగాను, చాలామంది యవనస్తులు, చాలామంది కుటుంబాలు, చాలామంది జీవితాలు పైకి అద్భుతంగా కనబడుతున్నాయి, చాలా చూడ రమ్యముగానే కనబడుతున్నాయి, కానీ లోపల అవసరమైనది ఏదో చెడిపోయింది రోజు చాలామంది జీవితాల్లో. మీ సోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కానీ, లేక ఈ వాక్యమును వింటున్నటువంటి మన కుటుంబాల్లో కానీ అవసరమైనది ఒకటి ఉంది. జీవితం అంతటిని నడిపించే ఒక సారవంతమైనది ఒకటి ఉంది. అది ఏంటో ఈరోజు నువ్వు గమనించు. అది చెడిపోయింది. ఏం చెడిపోయింది ఒకసారి ఆలోచించాయి. అన్నీ బాగున్నాయి, చదివావు, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, నాయకత్వం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏదో ఒక లోటు ఉండటం వలన ఈ రోజున అన్నీ ఉన్నా ఈరోజు ఏమీ లేని నిరుపయోగంగా ఈ రోజున మన జీవితాలు మిగిలిపోతా ఉన్నాయి. ఈ రోజున చాలా మంది జీవితాలు ఎందుకు పతనమైపోతున్నాయి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఎందుకు చాలా బాధాకరమైన సంఘటనలు గుండా ఎందుకు వెళ్తున్నారు? చాలా మంది నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి మా కొరకు అని అడుగుతూ ఉంటే, ఏమైనా మా సమస్య ఏంటి అని అడిగినప్పుడు, కుటుంబంలో సమాధానం లేదు, నా భర్త వలన సమాధానం లేదు, ఎప్పుడు త్రాగుతూ ఉంటాడు, లేదా నా కుమారుడు యవనస్తుడు చెడిపోతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు కానీ కష్టార్జితాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, యవన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, దుష్ట సాంగత్యం బట్టి తప్పటడుగులు వేసి అనేకమైనటువంటి అపనిందలు అవమానాలను తెచ్చిపెట్టుకుంటున్నాడు, యవన జీవితాన్ని అనవసరంగా తప్పుడు మార్గంలో నడిపించుకుంటున్నాడండి, చెడ్డ స్నేహాలు పడుతున్నాడండి అనేటువంటి మాట. వారి కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అనేటువంటి మాటను చాలా చోట్ల నేను వింటా ఉన్నాను. ప్రియులారా, ఈ రోజున ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఇదే పరిస్థితుల మధ్యలో ఉండొచ్చు. చూడడానికి అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ సమకూడి జరుగుతున్నాయి, అన్నీ పర్వాలేదు, సెటిల్ అయిపోయాం అని అనుకుంటున్నాము, కానీ మన జీవితాన్ని ఒక క్రమమైనటువంటి రీతిలో నడిపించుకోవడానికి దేవునికి మనకి మధ్యన ఏదో అభ్యంతరం, లేకపోతే ఏదో ఒకటి మనల్ని పాడు చేసేది ఇంకా మనలోనే ఉంది. అభ్యంతరం ఏంటో ఈరోజు నీకు తేటగా స్పష్టంగా దేవుడు నీకు తెలియపరుచుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి, దేవుడిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయదు, దేవుడిచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవద్దు. వచ్చారు, వారికి ఉన్న సమస్యను ఎక్కడ చెప్పాలో వారు చెప్పుకున్నారు. రోజు నీ సమస్యను గుర్చుకోవడానికి భయపడుతున్నామో, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పడం నేర్చుకో. ఎక్కడెక్కడో సంప్రదిస్తాం మనకున్నటువంటి వాటిని బట్టి. ఏదైనా సమస్య వస్తే మనం పలు చోట్లకి పరిగెడతా ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరిని సంప్రదించకూడదు అనేది నా అభిప్రాయం కాదు, కానీ ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే, మొదట నీ సమస్య ఎట్టిదైనా సరే మొదట ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో అక్కడ చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేయి.
చూడండి, మనకి విపరీతమైన కడుపు నొప్పి లేదా బలహీనత బాగా విపరీతంగా వచ్చినప్పుడు మనం లాయర్ దగ్గరికి వెళ్ళి నాకు బలహీనత ఉందండి, నాకు సరైన వైద్యం చేయాలని అడగగలమా? దానికి సరైన పరిష్కారం చెప్పండి అని అడగగలమా? అడిగినప్పుడు అతడు చెప్పేటువంటి సమాధానం ఏంటి అంటే, ఒక డాక్టర్ దగ్గరికి, సరైనటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమా అని అడుగుతాడు. ఎందుకంటే నీకున్న సమస్యకి పరిష్కారం నా దగ్గర దొరకదు, హాస్పిటల్కి వెళ్తే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేస్తేనే దానికి నీకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి మాటని చెప్తాడు. నిజమే, ఎందుకు ఆ మాట చెప్తారు ఆయన అంటే, ఆయన దగ్గర ఆ సమస్యకి పరిష్కారం లేదు. అలాగనే అతను న్యాయాధిపతి కాదా? ఆయన దగ్గర సమస్యలకు పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా కొన్ని సమస్యలకి కొన్ని చోట్ల మాత్రమే సమాధానం దొరుకుతుంది. చాలా మంది మన వాళ్ళు మేధావులు కొన్నిసార్లు వికట ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అవసరం లేని మాటలు తీసుకొచ్చి అనవసరమైన స్థలంలో ప్రస్తావన చేస్తూ ఉంటారు. నువ్వు ఏ సమాధానం ఎక్కడ వెతకాలనుకుంటున్నావో దానికి సంబంధించిన దగ్గరికి వెళ్ళాలి, అంతే తప్ప ఒక చోట దొరికేటువంటి సమాధానం కొరకు మరొక చోటకి వెళ్తే నీకు సమాధానం దొరకదు, దొరికే అవకాశం లేదు. కారణం ఏంటి అంటే దానికి ఒక స్థానం నియమించబడి ఉన్నది. ఇప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి నష్టము, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ఇబ్బందులు, సమస్యలకి పరిష్కరించగలిగేటువంటి వాడు ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి వలన మా కుటుంబంలో లేక మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం దొరుకుతుందని వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. ప్రియులారా, ఇదిగో ఈ యొక్క సమయంలో మరొకసారి దైవజనుడిగా చెప్తాను, నీ సమస్య ఏంటి, లేక నీకున్న ఇబ్బందులు ఏంటి, నీకున్న ఆటంకం ఏంటి, అసలు దేంతో నువ్వు సతమతం అవుతున్నావు, దేని వల్ల నువ్వు ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించి దానికి పరిష్కారం ఎక్కడుంది? ఒక దైవజనుడి దగ్గర ఆ పరిష్కారం ఉందని నువ్వు నమ్మగలిగితే, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి నీ సమస్య చెప్పుకోగలిగితే ఖచ్చితంగా దానికి పరిష్కారం దొరుకుతుందని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఒక దైవజనుడిగా మీకు నేను తెలియపరచుచూ ఉన్నా. సరే, ఇక్కడ వాక్యంలో ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారు అందరూ కలిసి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పగానే దైవజనుడు ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడలేదు, విస్తారమైన మాటలు వెల్లించలేదు. కానీ ఒకే ఒక మాట, దాని దగ్గర ఉన్న ఆ యొక్క పరిస్థితి అంతా కూడా గమనించినటువంటి ఆ దైవజనుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, మొదటిది ప్రాంతం చాలా అద్భుతంగా ఉంది కానీ నీరు పనికి రాలేదు. ఆ ఊరు పనికి రాకుండా పోతుంది, ఊరంతా కూడా చెడిపోయింది అన్నది. పేరుకు మాత్రం బాగానే పైకి కనబడుతున్న ఆ పట్టణము లోపల చెడిపోయింది. ఆ ప్రాంత ప్రజలు బ్రతకడానికి అవసరమైన నీరు చెడిపోయింది, పాడైపోయింది. అది ఎందుకు పనికి రావట్లేదట? అక్కడున్న భూమి నిస్సారమైపోయింది. అంటే అందులో సారం లేదు, అందులో బలం లేదు, అందులో సత్తువు లేదు, ఓపిక లేదు, చచ్చిపోయిన అందులో ఉన్నటువంటి శక్తి. యెహోవా సెలవిచ్చుతున్న ప్రకారముగా ఒక క్రొత్త పాత్ర తీసుకోండి, ఒక క్రొత్త పాత్రను తీసుకొని ఆ పాత్రలో ఉప్పు వేయండి అన్నారు. ఉప్పు అందులో ఉన్నటువంటి పెద్దలు గబగబా వెళ్ళి ఆ కొత్త పాత్ర ఒకటి తీసుకొని అందులో ఉప్పు వేసి దైవజనుడి దగ్గర తీసుకొచ్చారు. దైవజనుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ దైవజనుడు ఆ ఉప్పు కలిపినటువంటి ఆ పాత్రను ఆ యొక్క నది దగ్గరకు లేక ఆ నీటి యోట యొద్దకు తీసుకుని వెళ్ళి ఆ నీటిలో ఆ ఉప్పుని వేశాడట. ప్రియులారా, ఆ ఉప్పుని వేసిన వెంటనే ఆయన చెప్పిన మాట, ఇదిగో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు యెహోవా అంటే, దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? చెడిపోయిన ఈ నీరు ఇదిగో నేను బాగు చేసి ఉన్నాను గనక ఇది బాగుపడిను, ఇక ఎన్నటికి ఇది చెడిపోదు అని చెప్పిన మరుక్షణమే ఆ నీరు, ఆ ప్రాంతం కూడా అద్భుతమైన రీతిగా మరి స్వస్థపడినట్లుగా లేక బాగుపడినట్లుగా మనకి లేఖన ఆధారాలు రుజువు చేస్తా ఉన్నాయి. ప్రియులారా, దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, నిజమే, దేవుడు మాట సెలవిచ్చిన మరుక్షణమే అది ఎట్టి సమస్య అయినా ఖచ్చితంగా కార్యం జరుగుతుంది, ఖచ్చితంగా కార్యము నెరవేర్చబడుతుంది. ఎందుకంటే అది దేవుడు పలికాడు గనుక. దేవుడు మన బ్రతుకులో ఏది జరగాలని మాట సెలవిచ్చాడో, ఏ మాట సెలవిచ్చినా ఆ మాట మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. సోదరి, నమ్ము. ఈ యొక్క సమయంలో దైవజనుడిగా చెప్తున్నాను, వాక్యమును బట్టి దేని కొరకు నువ్వు చింతిస్తున్నావో దాని విషయంలో దేవుడు నీకు న్యాయము చేయగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకున్న ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించి ఒక సంపూర్ణమైన సమాధానం నీకు అనుగ్రహించునుగాక. ఆయన పలుకుతున్నాడు ఎలా? ఈ రోజున
ఈ సమయంలో ఆయన పలుకుతున్నాడు నీ క్షేమం కొరకు, నువ్వు బాగుపడాలని, నీ బిడ్డలు బాగుపడాలని, నీ కుటుంబం బాగుపడాలని, చెడిపోయిన ప్రతి పరిస్థితిని దేవుడు తిరిగి మరలా బాగు చేయాలని ఈ సమయంలో దేవుడు మరలా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సెలవిచ్చినది ఏది కూడా నిరుపయోగంగా వ్యర్థంగా పోలేదు. అది దాని నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ యొక్క సమయంలో దేవుడు పలికిన మాట కూడా నీ జీవితంలో అట్టి రీతిగా నెరవేర్చబడుతుంది అనే మాటను ఒక దైవజనుడిగా, దేవుని యొక్క ప్రతినిధిగా మీకు తెలియపరచుచూ ఉన్నాను. సరే, ఇక్కడ ఉప్పు క్రొత్త పాత్రలో వేసి ఆ నీటిలో వేశాడని వ్రాయబడింది. పోతే ఈ ఉప్పు దేనికి సాదృశ్యము? ప్రియులరా, బ్రతుకులు మారాలి, కుటుంబ పరిస్థితులు మారాలి, మా జీవితాలు బాగుండాలి, మా ఆత్మీయ బ్రతుకులు కట్టబడాలి, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి కార్యము లయపరచబడి మేము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దగ్గరగాను సంపూర్ణ విధేయత కలిగిన కుటుంబంగా మేము కట్టబడి దేవుని రాజ్యానికి సిద్ధపడాలని ఆశపడుతున్న మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఉప్పు కలపబడి వేయాలి. అందులో ఉప్పు దేనికి సాదృశ్యము అంటే, ఉప్పు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాట, వాక్యానికి సాదృశ్యమైంది. కొత్త పాత్ర అంటే మొదట మన హృదయము. మన హృదయములో వాక్యము పంపబడాలి. వాక్యం మన హృదయంలో పెట్టుకోవాలి. వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో వారి జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. ఆమేన్. ఖచ్చితంగా వాక్యమే మన బ్రతుకుల్ని మార్చేది. ఆ వాక్యమే ఉప్పు అయి ఉన్నది ప్రియులారా. ఆ వాక్యమే ఉప్పుగా మారి మన జీవితాన్ని అద్భుతమైన రీతిగా మార్చబోతా ఉంది. ఇక ఉప్పులో ఉన్నటువంటి 3 గుణగణాలు ఈరోజు మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆ 3 గుణగణాలు వాక్యంలో ఉన్నవా లేవా, అవి మనలోకి వస్తే మన జీవితం ఎలా మారుతుందో ఈరోజు నేను క్లుప్తంగా మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఫస్ట్ వన్, ఉప్పు ప్రొటెక్షన్ ఇస్తుందట, అంటే భద్రత కలిగిన దాన్ని మనకి అనుగ్రహిస్తుంది. చూడండి, ఒక వస్తువు పాడైపోకుండా, ఒక ఆహారం పాడైపోకుండా, ఏదైనా పాడైపోకుండా ఉండడం కోసం ఉప్పును ఉపయోగిస్తారు. మొదటి భద్రత కలిగినది. ఉప్పు వేసినప్పుడు ఆ వస్తువు లేక ఆ యొక్క సామాగ్రి పాడవడానికి అవకాశం ఉండదు. అది భద్రత కలిగిస్తుందట. రెండవదిగా రుచి, టేస్ట్ అండ్ వాల్యూస్, విలువ. చూడండి, మంచిగా ఎంత క్వాలిటీగా మనం కూర వండినా, ఆహారం తయారు చేసిన ఆ ఆహారములో ఉప్పు కంపల్సరీ వేయాలి. ఉప్పు లేని ఆహారము రుచిని ఇవ్వదు. ఆహారం రుచిగా ఉండాలి అంటే అందులో ఉప్పు కలపబడాలి. ఉప్పు రుచిని, విలువను తెచ్చుకుపెడుతుందట. మూడవదిగా ఉప్పు ప్రేమను, త్యాగపూరితము. ఉప్పు కరిగిపోతుంది. ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల మంచి కొరకు ఈ 3 క్వాలిటీస్ ఈ యొక్క ఉప్పులో మనకి కనబడతా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినాలి. మీకు మొదటిది భద్రత కలిగినది. మనల్ని భద్రపరిచేది వాక్యం మాత్రమే. అందుకే కీర్తనకారుడు అంటాడు, ప్రభువా ఈ వాక్యము నా పాదములకు ద్వీపముగా, నా త్రోవకు వెలుగుగా ఉంచు ప్రభువా అంటాడు. ఎందుకంటే వాక్యము మనం తొట్టిల్లిపోకుండా ముందుకు నడిపించేది. వాక్యం మనల్ని భద్రపరిచేది. వాక్యమే మనల్ని కాపాడేది. ప్రతి విషయంలో ఉండి మనల్ని ఎంతమంది మోసం చేయాలనుకున్నా, ఎంతమంది మనల్ని బాధ పెట్టాలన్నా, ఎంతమంది మన మీదకి శత్రువులు మన మీదకి దాడి చేసినా, ఎన్ని రకాలుగా మన కొరకు కుయుక్తకరమైన ప్రయత్నాలు చేసినా వాక్యము వాటి నుండి మనల్ని భద్రపరిచి తప్పిస్తుందట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదును పలుసార్లు ఆ వాక్యమే, దేవుని వాక్యమే భద్రపరిచింది. అరణ్యంలో భద్రపరిచింది ఇశ్రాయేలీయులను, కొండల ప్రాంతాల్లో భద్రపరిచింది దావీదును, ఐగుప్తు దేశంలో బానిస సంఖ్యలలో మరణకరమైన పరిస్థితుల మధ్య యోసేపును భద్రపరిచింది ఆ వాక్యమే. ఈ వాక్యమే మరలా ఈ యొక్క సమయంలో నీ కొరకు ఒక భద్రత కలిగినదిగా దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సహోదరి, భద్రత కలిగిన ఈ వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీ బ్రతుకును భద్రపరచగలిగే ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి ఆలోచించే. నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ యొక్క పిల్లల భవిష్యత్తును భద్రపరచగలిగే శక్తి కలిగినదే దేవుని వాక్యం ప్రియులారా. రెండవదిగా విలువనిచ్చేది, రుచిని కలిగించేది. మన బ్రతుకుకి విలువనిచ్చేది వాక్యమే. మన బ్రతుకుకు ఒక మధురమైన జీవితాన్ని ఇచ్చేది కూడా వాక్యమై ఉన్నది. ఆ వాక్యమే
ప్రియులారా జాగ్రత్తగా వినాలి. సమరయ స్త్రీకి విలువను తెచ్చిపెట్టింది. పాపాల్లో మగ్గిపోతున్న తన బ్రతుకును, పాపపు జీవితాన్ని అనుభవిస్తున్న తన బ్రతుకుకు ప్రియులారా విలువను తెచ్చిపెట్టింది, మధురమైన జీవితాన్ని తెచ్చిపెట్టింది ఈ వాక్యమే. వాక్యాన్ని తన హృదయంలో చేర్చుకుంది గనక తన బ్రతుకును మధురంగా మార్చిందట, రుచి కలిగిన దానిగా మార్చిందట, తన బ్రతుకుకు ఒక విలువ తెచ్చిపెట్టిందట. పాపాత్మురాలైన మరియను కూడా వ్యభిచారములో నుండి బయటకు తీసుకొచ్చింది, తన బ్రతుకుకు ఒక విలువనిచ్చింది వాక్యమే. అటువంటి శక్తి కలిగిన వాక్యము జక్కయ్యను కూడా మధురమైన జీవితాన్ని దయచేసింది, ఒక అద్భుతమైన సాక్ష్యం కలిగిన జీవితాన్ని దయచేసినది, తన బ్రతుకుకు ఒక విలువని తెచ్చిపెట్టింది ఈ వాక్యమే. ఆ వాక్యమే ఈరోజు నీ హృదయంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ వాక్యాన్ని ద్వారా నీ జీవితానికి ఒక విలువని తెచ్చిపెట్టాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నా వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆ వాక్యాన్ని నీ హృదయంలోకి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, వాక్యాన్ని అశ్రద్ధగా వినొద్దు, వాక్యాన్ని అశ్రద్ధతో నిర్లక్ష్యంతో ఇటు పరిస్థితులను మనము పక్కన పెట్టడానికి వీలేదు. వాక్యము చాలా విలువైంది. అదే నీ జీవితానికి విలువని తెచ్చేది, అదే నీ జీవితానికి భద్రతనిచ్చేది, అదే మన కుటుంబాలని, మన బ్రతుకులను భద్రతగా నడిపించేది, విలువ గలదిగా మన బ్రతుకులు మార్చేది వాక్యమే. ఇకపోతే మూడవదిగా ప్రేమ కలిగినది, అలాగే మన కొరకు త్యాగం చేసేది, మనం బాగుండడం కోసం, మనం అభివృద్ధి పొందడం కోసం, మనం అందరిలో మనం తలెత్తుకుని గౌరవం ఉండడం కోసం, మన జీవితాల్ని వెలిగించడం కోసం ఆ వాక్యం కరిగిపోయిందట ప్రియులారా. కలవరిగిరిలో కరిగిపోయింది వాక్యం. ఆ వాక్యం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తాం. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూడగలిగితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండి కృపా సత్య సంపూర్ణునిగా శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చింది. ఆయనే ప్రేమమయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ రోజున నీ కొరకు, నా కొరకు, నీవు నేను రక్షించబడడం కోసం ఆయన త్యాగం చేశాడు తన ప్రాణాన్ని. ఆ ధవళ సింహాసనాన్ని విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు, దాన్ని త్యాగం చేశాడు. ధవళ సింహాసనాన్ని త్యాగం చేసి నిన్ను నన్ను రక్షించుకోవడానికి ఆయన ఇష్టపడి లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడు, వాక్యంగా మారిన ఆయన ఈ రోజున ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. ఇరుకో పట్టణం, పాడైపోయిన ఇరుకో పట్టణాన్ని బాగు చేయడానికి ఉప్పును కలిపి ఆ సమస్యను తొలగించినటువంటి దేవుడు ఈరోజు ఆ ఉప్పుగా, వాక్యంగా, యేసుక్రీస్తు ప్రభువుగా మన మధ్యలో, మన చేతిలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని కూడా, ప్రభు యొక్క లేఖనాలను కూడా మన హృదయంలో పోసి, మన హృదయంలో దాచుకొని పాడైపోయిన మన బ్రతుకుల్ని, మన కుటుంబాన్ని కూడా తిరిగి కట్టుకోవడానికి నువ్వు మధ్యాహ్నం ఇష్టపడితే, ఈ సమయంలో దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు. ఆయన పీస్ఫుల్ గాడ్, ఆయన నీకు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు, ఆయన్ని కనికరించే దేవుడై ఉన్నాడు, ఆయన నిన్ను ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడై ఉన్నాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావన్నది ఆయనకు అనవసరం ప్రియులారా. నువ్వు ఏ రంగులో ఉన్నావది ఆయనకు అనవసరం, నువ్వు ఎవరైనది ఆయనకు అనవసరం. నీ హృదయంలో ఆయనకి చోటు ఇవ్వగలిగితే, నీ మనస్సులో ఆయన వాక్యానికి చోటు ఇవ్వగలిగితే, నేను మారతాను, ఈ రోజు నుంచి నా మారు మనసును కలిగి జీవిస్తానని ఆశపడితే, ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము ద్వారా ఈరోజు నీతో మాట్లాడిన మాటలు నువ్వు అంగీకరించి నీ హృదయంలో చేర్చుకోగలిగితే, ప్రభు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఖచ్చితంగా ఈ మధ్యాహ్నము ఈ వాక్యం ద్వారా దేవుడు నేను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. కొద్ది మాటలు నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.